ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది. ఆ సరస్సు నిండా పుష్కలంగా చేపలు ఉండేవి. ఒక కొంగ ఆ సరస్సులో దొరికే చేపలను పట్టుకుని తినేది. ఆ కొంగ ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉండేది. తినడం, హాయిగా నిద్రపోవడం, తిరిగి లేవడం, మళ్ళీ పడుకోవడం చేసేది. అలా చేపలను తిని తిని కొంగ బాగా బలిసింది. అక్కడే ఒక ఉడత కూడా ఉండేది. అది ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. కడుపు నింపుకున్న సోమరిపోతులా పడుకునేది కాదు. ఏ పక్షికైనా జంతువుకైనా ఏదైనా ఇబ్బంది కలిగితే వెళ్ళి సహాయం చేసేది. ఉడత తెలివైనది కావడంతో చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాలు చూపేది. అడగని వారికి కూడా అడిగి మరీ సాయం చేసేది. ఉడతకు కొంగ అప్పుడప్పుడు ఎదురుపడేది. కానీ కొంగ చేపలు పట్టుకోవడంలో హడావిడిగా ఉండటంతో అవి రెండు మాట్లాడుకునే అవకాశం రాలేదు. ఇలా ఉండగా ఒకరోజు కొంగకు జబ్బు చేసింది. ఆహారం కోసం వెళ్ళే ఓపిక కూడా లేకపోవడంతో ఒక చెట్టు కొమ్మ మీదనే ముడుచుకుని కూర్చుంది. ముడుచుకుని కూర్చున్న కొంగను చూసి ఉడత ఏమైంది కొంగ బావా, అలా నీరసంగా ఉన్నావు అంటూ పలకరించింది. నిన్నటి నుంచి ఒకటే గుండెదడ, చాలా ఆయాసంగా ఉంది, నాకేమైందో తెలియట్లేదు అంటూ ముక్కుతూ జవాబిచ్చింది కొంగ. ఉడత కొంగను పరిశీలనగా చూసి నీ జబ్బుకు కారణం ఏమిటో నాకు తెలుసు. నేను చెప్పినట్టు చేసావనుకో, నీ జబ్బు నయం కావడమే కాకుండా ఇంకెప్పుడు ఏ అనారోగ్యం నీ దరి చేరదు అని చెప్పింది. దాని మాటలు కొంగకు బాగా నచ్చాయి. ఎలాగైనా సరే మళ్ళీ ఆరోగ్యంగా తిరగడమే ప్రధానం. అందుకే ఉడత చెప్పినట్టు వినాలనుకుంది కొంగ. తప్పకుండా చేస్తాను, అదేమిటో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోవమ్మా అని అంది. చూడు కొంగ బావా, మనకు ఎంత కావాలో అంతే తినాలి. తిన్న ఆహారానికి సరిపడా కష్టపడాలి. నువ్వు అతిగా తినడం వల్ల నీకు జబ్బు చేసింది. పైగా తిన్న తిండి అరిగే విధంగా నువ్వు ఏ పని చేయలేదు. శరీరంలో ఆహారం అలా నిల్వ ఉండిపోతే అది విషంతో సమానం. అందుకే సరిపడినంత మాత్రమే తింటూ శరీరానికి కాస్తంత పని చెబుతూ ఉండు. ఇక నుంచైనా నీ పద్ధతి మార్చుకో అని చెప్పింది ఉడత. కొంగ బావ ఉడత చెప్పినట్టుగా చేసింది. కొద్ది రోజులకే దాని జబ్బు నయం అయ్యింది. ఇక ఆ రోజు నుండి కొంగ ఆనందంగా ఆరోగ్యంగా ఉండసాగింది. ఉడత కొంగ ఎంతో స్నేహంగా మారాయి.